ఎవరైనా చూసారా? నేను చేసా. నాన్న ఏంటి షాక్ అయ్యావా? ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? ఒకవేళ మిమ్మల్ని పనిలో నుంచి తీసేశారా? ఆ మాట్లాడి షిన్చాన్, నేను ఆఫీస్ లో పని త్వరగా పూర్తి చేసుకుని నీకోసమే ఇంటికి వచ్చాను తెలుసా? అసలు గాని మీ అమ్మేది షిన్చాన్? పక్కనున్న ఆంటీ ఇంటికి నోటీస్ బోర్డు ఏదో ఇస్తానని వెళ్ళారు నాన్న. ఓహో, అంటే మళ్ళీ అనవసరమైన సోది కబుర్లు చెప్పడానికి వెళ్ళిందన్నమాట. ఓకే. ఓ, అమ్మ ఇప్పుడు పార్ట్ టైం గా సోది చెప్పడం కూడా మొదలు పెట్టారా? నా ఉద్దేశం వాళ్ళిద్దరూ పనికిరాని విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారంటున్నాను షిన్చాన్. పైగా ఈ పాటికి తను వచ్చేస్తూ ఉంటుందిలే. షిన్చాన్, మీ అమ్మకి ఒక షాక్ ఇద్దామా? ఏమంటావు చెప్పు. ఏమన్నారు? ఏమి లేదు, తను వచ్చే లోపల నేను లోపలికి వెళ్ళి దాక్కుంటాను. తను రాగానే నేను పెద్దగా బావని అరుస్తా. ఎలా ఉంది? బాగుంది కదా? ఏంటి విచిత్రంగా చూస్తున్నావు నన్ను? మీరేవి చిన్న పిల్లాడు కాదు. కానీ నువ్వు చిన్నపిల్లాడివే కదా. నానా మీరు పెద్దవారు నాన్న. నేను యాక్షన్ కామెంట్ చూస్తూ బిజీగా ఉన్నాను, ఎక్కడికి రాను. నీ పద్ధతి నీదే కదా, ఎవరి మాట వినవు. సరే, నేను లోపలికి వెళ్ళి దాక్కుంటాను, మీ అమ్మని జడిపిస్తాను. సరే, నేను ఎక్కడ దాక్కోవాలి? సూపర్ ఐడియా. నానా ఏం చేస్తున్నారు? ఏ లేదు, నేను దీని వెనకాల దాక్కుని మీ అమ్మని భయపెట్టబోతున్నాను. కనిపించట్లేదు కదా? ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు? నాన్న మీ కాళ్ళు బాగా కనపడుతున్నాయి నాన్న. ఓ అలాగా, అయితే నా కాళ్ళు కనిపించకుండా గట్టానికి కిందకి లాక్కుంటాను. ఇదేంటి ఇలా జరిగింది? అబ్బబ్బా, ఇక్కడ మీరు దాక్కుంటే అమ్మ మిమ్మల్ని ఈజీగా కనిపెట్టేస్తారు నాన్న. అవునవును, అది కూడా నిజమే. మరి నేను ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో చెప్పు షిన్చాన్. అయితే అమ్మ వచ్చేంత వరకు మీరు లోపలే ఉంటారా నాన్న? అవును, మీ అమ్మకి చెప్పకు. చెప్పండిలే. ఒక్క క్షణం కూడా నేను లోపల ఉండలేను. ఓ, మీ కాళ్ళ కంపు మీరే భరించలేకపోతున్నారా? నేను చూస్తాను. ఏంటి నాన్న మీ సాక్సులు ఎంత కంపు కొడుతున్నాయి? నేను కూడా అదేగా చెప్తున్నాను, ఉండు బయటకు వస్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలబ్బా? ఎక్కడ దాక్కున్నా సరే మీ అమ్మ కంటి కనిపించకుండా దాక్కోవాలి. ఇక్కడ దాక్కుంటే ఎలా ఉంటుంది? వద్దు, అసలు బాగోదు. ఇంకెక్కడ దాక్కోవాలి? ఇక్కడ దాక్కుందావా? నాకు తెలిసి ఇది మంచి చోటు, చాలా బాగుంటుంది. మిర్సికి కనబడ్డం. ఏది ఏమైనా సరే మిర్సిని తక్కువ అంచనా వేయకూడదు. తను ఈజీగా నన్ను కనిపెట్టేస్తుంది. అలా నేను దొరకకుండా దాక్కోవాలి. ఇక్కడ లోపల ఏముందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఏముందో ఏమిటో ఎవరికి తెలుసు? అయినా మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి కదా. ఓ అరే, మిర్చి ఎప్పుడో గాని దీన్ని క్లీన్ చేయదే. హలో, చెప్పండి, ఎవరు? హాయ్, హలో, నేనే కవాగుచిని. కవాగుచి, ఏంటి విషయం? అది నా వర్క్ ఇప్పుడే ఫినిష్ అయింది, కాబట్టి మీరు ఓకే అంటే రేపటి గురించి మనం ఈ రోజే డిస్కస్ చేసుకుందాం. కవాగుచి, ఇది నిజంగా చాలా మంచి ఐడియా. అలాగే చేద్దాం. నాకు చిన్న పనుంది. హలో నోహరా సార్, హలో, లైన్ లోనే ఉన్నారా? అరే ఏమై ఉంటుంది? నేను వీటిని త్వరగా సర్దేయాలి, లేదంటే మిర్చి వచ్చేస్తుంది, నా పని అయిపోతుంది. నేను బాత్రూమ్ కి వెళ్తున్నాను. నాన్న తప్పు చేసేశారు. ఇవి ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. నేనెంత తెలివైన వాడినా. నేను చాలా తెలివైన బాడీని. ఓయ్ కసమా, ఏంటి కసమా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? నేనిప్పుడు నీతో మాట్లాడదలుచుకోలేదు షిన్చాన్. నువ్వు అలా అనకూడదు కసమా. అవును, ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్నావా? అవును. కానీ ఎప్పుడు నువ్వు ఇటువైపు రావే, ఈ రోజు ఏంటి? నేను సూపర్ మార్కెట్ కి స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను షిన్చాన్. స్నాక్స్ కొనడానికి వెళ్తున్నావా? అవన్నీ నీకు అనవసరం అంటున్నానా? నువ్వేం కొంటావు? చాక్లెటా లేకపోతే బిస్కెటా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. మొత్తం సర్దేశాను. ఇప్పుడు నేను ఇక్కడ దాక్కుంటే ఎవరికి కనిపించను. నేను నెంబర్ 1 మేధావిని. మనం వెళ్ళిన పార్టీ చాలా బాగుంది కదా. అరే, ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయేంటి? నేను వచ్చేసాను. వచ్చేసిందా? నేను దాక్కోవాలి. షిన్చాన్, తలుపులు తెరిచిపెట్టి లోపల ఏం చేస్తున్నావు? తను లోపలికి వచ్చేసింది. షిన్చాన్, లోపల ఏం చేస్తున్నావు?
ఇదేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? షించాన్ షించాన్ ఏమయ్యాడు? ఎక్కడా లేడు. ఆ? 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 షేరు షేరు నీకేమైంది? షించాన్ పిలుస్తుంటే పలకవేంటి షించాన్? షించాన్! ఆ, అరే బీరువా తెరిచే ఉందేంటి? ఇప్పుడు ఇటే వస్తుంది. అబ్బో, ఇదేంటి రావట్లేదు? షించాన్! ఓహోయ్ నన్ను పిలిచారా అమ్మా? ఆ! ఆ! ఏదో శబ్దం వస్తోంది. లోపల ఎవరో ఉన్నారు. ఇంటి తలుపులు బార్లా తెరిచి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అదా కసమ కనిపిస్తేను స్నాక్స్ కొనిస్తాడని కూడా వెళ్ళను, కానీ కొనివ్వలేదమ్మా. ఆ? ఆ? నొహారా సార్కి ఏమైంది? కవాగుచి సార్? ఇంట్లో దొంగలు గాని పడ్డారా మేడం? ఆ? జాగ్రత్తగా రండి. దొంగ అయ్యుంటాడు. షించాన్ నువ్వు హిమవరి ఇక్కడే ఉండండి. ఆ, ఖచ్చితంగా. కానీ నాన్న ఇది సీక్రెట్ గా ఉంచమని చెప్పారే. హిమవారి ఆ, బహుశా ఎవరో దొంగ వచ్చి నొహారా సార్ని బెదిరించి దాడి చేసి ఉంటాడు మేడం. నిజంగానా? తెరుచుకో తెరుచుకో, త్వరగా తెరుచుకో తెరుచుకో తెరుచుకోతో. ముందు మీరు పోలీసులకు ఫోన్ చెయ్యండి. తెరుచుకుంది. ఆ? నేను లొంగిపోతున్నాను. హలో, ఇది పోలీస్ స్టేషన్. ఏమైంది? హలో, మాట్లాడండి. ఎవరు ఫోన్ చేశారు? వీళ్ళెప్పుడు మారరు. నేను వెళ్ళి యాక్షన్ కామెంట్ మిగతా భాగాన్ని చూస్తాను. ఎవరు మాట్లాడేది? హలో,